ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా పోలీసులు కోల్డ్ కేసెస్ని అంటే చాలా సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసులు పరిష్కరించడానికి 2005లో ఈ ప్లేయింగ్ కార్డ్స్ను వాడుకోవాలనుకున్నారు. నిజానికి ఈ ప్లేయింగ్ కార్డ్స్కు స్ఫూర్తి వాళ్ళ మిలిటరీలో 2003 నుండి అమలు చేస్తున్న ఇరాకీ మోస్ట్ వాంటెడ్ కార్డ్స్. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి విదేశాల్లో తమ బలగాలు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు శత్రువులను త్వరగా గుర్తుపట్టాలని, అదేవిధంగా ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తుండాలని ఈ కార్డులను ప్రవేశపెట్టారు. ఈ కార్డుల్లో హయ్యెస్ట్ కార్డ్ స్పేడ్ ఎస్ సద్దాం హుస్సేన్ కాగా, క్లబ్ ఎస్ మరియు హార్ట్స్ ఎస్ అతని కొడుకులు. అమెరికా పోలీసులు కూడా ఈ టెక్నిక్ వాడుకోవాలనుకోవడానికి ప్రధాన కారణం, జైలులో ఖైదీలు ఏం మాట్లాడుకుంటారు? రామాయణ మహాభారతాలు ఏమీ మాట్లాడుకోరు కదా. నువ్వేం చేసి జైలుకు వచ్చావు మామా? ఎలా దొరికావు మామా పోలీసులకు? ఈ కేసునా లేక ఇంకేమైనా చేసావా? ఈసారి బయటకెళ్తే పోలీసులకు దొరకకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ టాపిక్స్ మీదే కదా జైల్ అనే యూనివర్సిటీలో క్రిమినల్స్ అనే స్టూడెంట్స్ చేసే పిహెచ్డి వర్క్. వాళ్ళ మధ్య అలాంటి సంభాషణలు జరిగినప్పుడు సహజంగానే కొంతమంది తాము ఇంతకుముందు చేసిన నేరాల గురించి, అలానే పలానా కేసులు నన్ను పట్టుకోలేకపోయారు మామ పోలీసులు అనో, లేక వాళ్ళని వేసేసింది నాకు బాగా తెలిసినోడే అనో, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఇలాంటి సంభాషణలను ఆధారంగా చేసుకుని పరిష్కారం కాని కేసులు సాల్వ్ అవుతాయేమో అనే ఉద్దేశంతో 2005లో అమెరికన్ పోలీస్ ఆఫీసర్ టామీ రే ప్లేయింగ్ కార్డ్స్ను ప్రవేశపెట్టాడు. ఈ కార్డ్స్ పైన విక్టిమ్ ఫోటో, కేసు వివరాలు, సంబంధిత పోలీస్ అధికారి ఫోన్ నెంబర్ రాసి జైల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏ ఖైదీకైనా ఆ విక్టిమ్ ఫోటో చూసో లేక వాళ్ళ కేసు గురించి చదువో దానికి కారకులు ఎవరో తెలిస్తే ఏదైనా రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసో లేక జైలు శిక్ష తగ్గిస్తారనో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా సాల్వ్ అయిన 3 కేసుల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. మార్చి 2010లో అమెరికాలోని స్నోహమిష్ కౌంటీ పోలీసులు 48 సంవత్సరాల ఒక మహిళ ఇంటి తలుపు తట్టారు. నిజానికి ఆ క్షణం కోసం ఆమె గత 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. అది అక్టోబర్ 22, 1979. 24 సంవత్సరాల సుశాన్ తన ఇంట్లో రక్తపు మడుగులో ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సుశాన్ ఇంటికి చేరుకున్నారు. ఆమె తలలో 2 సార్లు షూట్ చేసి చంపున్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ మరే ఇతర ఆధారాలు కానీ దొరకలేదు. సుశాన్ బంధుమిత్రులను విచారించగా గ్రెగరీ జాన్సన్ అనే ఒక వ్యక్తి మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ గ్రెగరీ జాన్సన్ భార్య మరియు సుశాన్ హై స్కూల్ ఫ్రెండ్స్. గ్రెగరీ జాన్సన్కు అతని భార్యకు గొడవలు జరుగుతూ గ్రెగరీ నుండి విడిపోవాలని ఆమె ప్రయత్నిస్తుంది. ఆ విషయంలో సుశాన్ తన ఫ్రెండ్కి హెల్ప్ చేసి ఆమె అతని నుండి దూరంగా వెళ్ళిపోయేదాకా ఒక షెల్టర్లో ఉంచింది. కొన్ని రోజుల తరువాత ఆమె తన కొడుకును తీసుకుని గ్రెగరీ నుండి దూరంగా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రెగరీని సుశాన్ మీద కక్షగట్టి హత్య చేసి ఉండవచ్చని భావించారు. గ్రెగరీకి సుశాన్కు పరిచయం ఉన్న అందరి వ్యక్తుల వివరాలు సేకరించి అందరినీ ఎంక్వైరీ చేయసాగారు. పోలీసుల విచారణలో గ్రెగరీ మీద చాలామంది అనుమానం వ్యక్తం చేసినప్పటికీ అతనికి వ్యతిరేకంగా ఏ ఆధారాలు లభించలేదు. గ్రెగరీని విచారించినా ఏమాత్రం ప్రయోజనం లేదు. తాను ఆ నేరం చేయలేదనే వాదించాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. సుశాన్ హత్య జరిగిన 5 సంవత్సరాల తరువాత కూడా మరోసారి గ్రెగరీని విచారించినా మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో ఈ కేసు పరిష్కారం కాకుండా కోల్డ్ కేసెస్ లిస్టులో చేరిపోయింది. తరువాత కాలంలో పోలీసులు ప్లేయింగ్ కార్డ్స్ ప్రవేశపెట్టడంతో సుశాన్ కేస్ స్టోరీ క్వీన్ ఆఫ్ హార్ట్స్గా ప్లేయింగ్ కార్డ్స్లో వచ్చింది. ఈ కార్డు చూసిన ఒక ఖైదీ పోలీసులకు ఫోన్ చేసి గ్రెగరీ ఒక దొంగతనం కేసులో జైలుకి వచ్చినప్పుడు సుశాన్ను చంపింది తనే అని తనతోటి చెప్పాడని పోలీసులతో చెప్పాడు. దీంతో ఈ కేసును రీఓపెన్ చేసిన పోలీసులు సుశాన్ కేసును మరోసారి స్టడీ చేయగా అప్పట్లో 17 సంవత్సరాల వయసున్న గ్రెగరీ గర్ల్ఫ్రెండ్ను విచారణ చేయలేదని తెలుసుకున్నారు. ఆమెకేమైనా ఈ కేసు గురించి వివరాలు తెలుసుంటాయేమో అనుకున్న పోలీసులు 30 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆమె ఇంటి తలుపు తట్టారు. తన ఇంటికి వచ్చిన పోలీసులతో 30 సంవత్సరాల క్రితం 1979లో జరిగిన సంఘటనను వివరించింది. 1979 అక్టోబర్ 22న ఒక ఫ్రెండ్ తనకు డ్రగ్స్, డబ్బులు ఇవ్వాలని అవి తీసుకొద్దామని ఆమెకు చెప్పిన గ్రెగరీ ఆమెను తీసుకుని సుశాన్ ఇంటికి వెళ్ళాడు. గ్రెగరీని చూసిన వెంటనే తననేమీ చేయవద్దని సుశాన్ ప్రాధాయపడినప్పటికీ కనికరించిన గ్రెగరీ ఆమె తలలో షూట్ చేశాడు. షూట్ చేసిన తరువాత తన గర్ల్ఫ్రెండ్ వైపు చూస్తూ, చూసావా చంపడం ఎంత సింపులో, నా జీవితంతో ఆడుకున్న ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని చెప్పాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్నే కాదు నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని బెదిరించాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అతని నుండి విడిపోయినా ఆ సంఘటన మాత్రం ఆమె ఎప్పుడూ మర్చిపోలేకుంది. ఇప్పుడు ఆమెను పోలీసులు కలవడంతో ఇక ఆ నిజాన్ని ఏమాత్రం తన గుండెల్లో మోయలేని ఆమె ధైర్యాన్ని తెచ్చుకొని జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ఆమె సాక్ష్యం ఆధారంగా కోర్టు గ్రెగరీకి 24 సంవత్సరాల జైలు శిక్షణ విధించడంతో 30 సంవత్సరాల క్రితం నాటి కేసు ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా పరిష్కరింపబడింది. ఇక రెండవ కేసు ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా పరిష్కరింపబడిన మొట్టమొదటి కేసు. 37 సంవత్సరాల థామస్ ఒక డ్రగ్ డీలర్. 2004 మే 7న అతను అతని భార్య ఇంట్లో ఉండగా ఉదయం 3:30 గంటల సమయంలో 2 వ్యక్తులు డ్రగ్స్ మరియు డబ్బులు దొంగలిద్దామని అతని ఇంటికి వెళ్లారు. అయితే ఇలాంటి సంఘటనలు కొత్తగానే థామస్ వాళ్ళకి ఎదురు తిరగడంతో వాళ్ళు అతనిని కాల్చి చంపారు. పోలీసుల విచారణలో ఒక స్త్రీతో వచ్చిన 2 మగాళ్ళు అతన్ని చంపేసి అప్పటికే పార్క్ చేసుకున్న ఒక వెహికల్లో తిరిగి వెళ్ళిపోయారు అని తప్ప వాళ్ళ గురించి ఇంకా మరే సమాచారమూ లభించలేదు.
దీంతో ఈ కేసు పరిష్కారం కాకుండా 2005లో కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయింగ్ కార్డ్స్లోకి చేరిపోయింది. పోలీసులు ప్లేయింగ్ కార్డ్స్ ప్రవేశపెట్టిన 3 నెలలకే వాళ్ళకి ఫలితం కనిపించింది. ప్లేయింగ్ కార్డ్స్లో స్పేడ్ 3 మీద థామస్ కేసును చూసిన ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. ఒక దొంగతనం కేసులో అరెస్టైన జేసన్ సిరెట్ అనే వ్యక్తి తను ఇదివరకు చేసిన ఒక దొంగతనం గురించి, అదేవిధంగా ఈ హత్య గురించి తనతో చెప్పాడని చెప్పాడు. పోలీసుల సుదీర్ఘ విచారణలో జేసన్ తన నేరాన్ని అంగీకరించాడు. తన గర్ల్ఫ్రెండ్ ద్వారా థామస్ ఇంటి తలుపు తీయించి విలియమ్స్ అనే మరో వ్యక్తితో కలిసి దొంగతనం చేయబోతే థామస్ అడ్డుకున్నాడని, దాంతో అతన్ని కాల్చి చంపానని ఒప్పుకోవడంతో ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా పరిష్కారమైన మొట్టమొదటి కేసుగా నిలిచింది. అందుకే అతని పేరు మీదనే ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా కేసులను పరిష్కరించే పద్ధతిని థామస్ వేన్ గ్రాబర్ మెథడ్ అని కూడా అంటారు. ఇక చివరి కేసు చూద్దాం. 20 సంవత్సరాల డెరెక్ 2006 జనవరిలో ఫ్రెండ్స్తో కలిసి బాస్కెట్బాల్ గేమ్ ఆడి ఇంటికి రావడానికి ఫ్రెండ్ కారులో బయలుదేరాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో కారు ఆగినప్పుడు ఒక వ్యక్తి వచ్చి డెరెక్ కార్ విండో తట్టడంతో డెరెక్ విండో దించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెరెక్ తల్లో షూట్ చేసిన ఆ ఆగంతకుడు క్షణాల్లో అదృశ్యమయ్యాడు. పోలీసుల విచారణలో నల్ల కోటేసుకుని జుట్టు అల్లుకున్నటువంటి ఒక వ్యక్తి షూట్ చేశాడు అని తెలిసినప్పటికీ ఆ వివరాలు తప్ప మరే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు కూడా పరిష్కారం కాలేదు. దీంతో డెరెక్ కేసు కూడా ప్లేయింగ్ కార్డ్స్లో చేరిపోయింది. 2010లో ఈ కేసును ప్లేయింగ్ కార్డ్స్లో చూసిన ఒక వ్యక్తి హెక్టార్ అనే అతను తనతోటి ఈ హత్య తనే చేశానని చెప్పాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు హెక్టార్ గురించి విచారణ చేయగా హెక్టార్కు డెరెక్కు మధ్య గొడవలున్నాయని తెలిసింది. డెరెక్ హత్య జరిగిన రోజు బాస్కెట్బాల్ కోర్టు దగ్గర నుండి హెక్టార్ డెరెక్ను ఫాలో అయ్యాడు. అలా ఫాలో అయ్యి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారాగినప్పుడు డెరెక్ను షూట్ చేసి చంపాడని తెలిసింది. ఒక దెబ్బకు 2 పెట్టాలన్నట్లు ఈ కేసులో హెక్టార్ ముద్దాయి అని తెలియగానే 2009లో కూడా సేమ్ ఇలానే చంపబడున్న లూయిస్ బెర్టో బెనిట్ హత్య కూడా హెక్టార్ పని అని నిర్ధారణ అయింది. ఇలా ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా నిందితులు పట్టబడ్డమే కాదు, తమ వాళ్ళని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలు సంవత్సరాల తరబడి వేధిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఉపశమనమే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.